వినాయక చవితి. వినాయక చవితిని ఇలా చేసుకుంటే ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం అంతా మనకు ఎటువంటి విఘ్నాలు లేకుండా సకల సంతోషాలతో, ఆయుష్తో, ఐశ్వర్య ప్రాప్తిరస్తుతో ఆరోగ్యం కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియో చివరి వరకు చూడండి. వినాయక చవితి వస్తుంది, గణేష్ పండుగ వస్తుంది. మరి వినాయక చవితికి మనం ఏర్పాట్లు చేసుకోవాలి కదా. మరి ఎలా చేసుకోవాలి, మన ఇంటిని ఎలా అలంకరించుకోవాలి, ఇంటిలో పూజ కోసం కావలసినవి ఎలా మనం అలంకరించుకోవాలి అని కంప్లీట్గా వినాయక చవితి విశేషాలు, ఏర్పాట్లు ఎలా చేసుకోవాలో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను. ముందుగా ఉదయం 5 గంటలకు లేవాలి. పూజా మందిరము, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి. తలస్నానం చేయాలి. ఆ రోజు ఆకుపచ్చ రంగు పట్టు వస్త్రాలు ధరిస్తే మంచిది. పూజకు ఉపయోగపడే వస్తువులు, పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి. ఆకుపచ్చ రంగు మందిరములో పరచవలసిన వస్త్రము. ఇక పూజించవలసిన ఫోటో ముఖ్యంగా వినాయకుడు. మరి ఆ రోజు పూజించవలసిన ప్రతిమ కూడా ఉంటుంది కాబట్టి గణపతి, వినాయకుడు. ఇక అక్షింతలు తయారు చేసుకోవాలి, పసుపు రంగు. పూజకు కావలసిన పువ్వులు, కలువ పువ్వులు, బంతి పువ్వులు. అలంకరణకు వాడవలసిన పూలు, చామంతి మాల. ఇక పిండి వంటలు సమర్పించవలసినవి, చేయవలసినవి నైవేద్యం ఉండ్రాళ్ళు. ఇక పండ్లు, వెలక్కాయ. ఈ పారాయణం చేయవలసిన అష్టోత్తరం గణపతి అష్టోత్తరం. ఇక స్తోత్రాలు సంకటనాశన గణేశ స్తోత్రం. ఇతర స్తోత్రాలు కూడా ఉన్నాయి. రుణ విమోచక గణపతి స్తోత్రం. సహస్రాలు ఉన్నాయి, గణపతి సహస్రనామం. ఇక పారాయణం చేయవలసిన గ్రంథం గణపతి జననం. ఇక దేవాలయాలు దర్శించాలంటే కాణిపాకం, అయినవెల్లి పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచిది. ఇక మీరు స్త్రీలకు తాంబూలంలో ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఏమి ఇవ్వాలి, చేయవలసిన ధాన్యములు, చేయించవలసిన పూజలు, దేవాలయంలో చేయించవలసిన పూజా కార్యక్రమాలు, ఆచరించవలసిన వ్రతము, ఉపవాసము, నియమము, జాగరణ నియమము, సేకరించవలసిన పుస్తకములు, సన్నిహితులకు శుభాకాంక్షలు తెలుపుచు అందజేసే పుస్తకములు. ఇక దేవాలయంలో నిర్వహించవలసిన ఉత్సవాలు ఏవైతే ఉంటాయో అవి గణేష్ నవరాత్రి ఉత్సవాలు. వాళ్ళు ప్రత్యేక పూజలు చేస్తారు. గరికతో గణపతి పూజలు చేయాలి. ఆ రోజున భాద్రపద శుద్ధ చవితి కాబట్టి బుధవారం, ఆ రోజునే చేయాలి. ఆ రోజున చేయవలసింది 9 గంటల నుండి 12 గంటల లోపుగా దీపారాధన కుంది, కంచు దీపారాధనలు వెలిగించాలి. ఎన్ని దీపారాధనలు వెలిగించాలంటే 2 ఒత్తులు 7. కంపల్సరీ జిల్లేడు ఒత్తులు ఉండాలి. పలుమార్లు జపించవలసిన మంత్రం ఓం గం గణపతియే నమః. ఇక జపానికి వాడవలసిన మాల, మెడలో ధరించవలసిన మాల రుద్రాక్షమాల, స్ఫటికమాల. దీపారాధన కొబ్బరి నూనెతో చేయాలి. ఇక వెలిగించవలసిన ఆవనీతితో హారతి చేయాలంటే పంచహారతి. ధరించవలసిన తోరము పసుపు రంగు, అంటే తోరంలో పువ్వులు, ఆకులు ఉండాలి. నుదుటను ధరించవలసింది విభూది. మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ గణపతి. చేయవలసిన అభిషేకము పంచామృతాలతో చేయాలి. ముఖ్యంగా ఏ దిక్కుకు తిరిగి పూజించాలంటే ఉత్తరం దిక్కు. ఇలా గణపతి పూజను, గణపతి నైవేద్యమును, గణపతి వినాయక చవితి యొక్క విశేషాన్ని ఏ విధంగా చేసుకుంటే మంచిదో, అందరికీ బాగుంటుందని ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.